ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. మీరు కౌంటర్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వండి. నేను ఐ విల్ గివ్ టైమ్ టు ఎవ్రీబడి. రైట్ మస్తాన్ గారు వస్తా, ప్రతాప్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా, ఒక్క నిమిషం. మస్తాన్ గారు మీరు వింటా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఏమో చాలా క్లియర్గా చెప్తా ఉంది ఏమని, బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఇక్కడ క్యాండిడేట్ని పెట్టకుండా బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టినందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అనేటువంటి మాట కాంగ్రెస్ అంటా ఉంది. బీఆర్ఎస్ ఏమంటోంది, లేదు లేదు వాళ్ళు ఆ నేషనల్ పార్టీ ఈ నేషనల్ పార్టీ మా మీద బుర్ర చల్లుతా ఉన్నారు అనేటువంటిది బీఆర్ఎస్ అంటా ఉంది. బీజేపీ ఏమో మాకు సొంతగానే దమ్ముంది కదా, మాకు వాళ్ళతో వీళ్ళతో అవసరమే ఉంది అనేటువంటిది బీజేపీ అంటా ఉంది. ఎట్లా చూడాలి సార్? సార్ ప్యానల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా ఫోర్త్ సైడ్ వీక్షకులకు మీకు అందరికీ కూడా ఈవినింగ్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, బీజేపీ స్పష్టమైన ఆధిక్యత రెండు స్థానంలో గెలుచుకున్న పరిస్థితి, దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఎన్నికలు అన్నాక రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కో పార్టీని బలంగా ఉన్న పార్టీని బలహీనంగా ఉన్న పార్టీని దెబ్బతీయడానికి అనేక ఎత్తుగడలు వేస్తూ ఉంటాయి. బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు, ఓ పక్కన కేటీఆర్ గారు హరీష్ గారు రోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి విమర్శలు చేస్తూ ఉంటారు, ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుందని చెప్తారు. ఓ రైతుల్లో ఇప్పుడు ఇందాక మేడం గారు కూడా చెప్పారు, రైతుల్లో ఏ విధంగా వ్యతిరేకత ఉంది, ప్రజల్లో ఏ విధమైన వ్యతిరేకత, మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు, ఈ హామీల అమల్లో ఎలా వైఫల్యం చెందుతుందనే దాని మీద రోజు పోరాటం చేస్తా ఉన్నారు వాళ్ళు. మరి అలా చేసిన బీఆర్ఎస్ ఎందుకు ప్రజల్లో పోటీ చేసి ప్రజల మద్దతును కూడగట్టలేకపోయింది అనేది వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మా వైపే చూస్తున్నారు, కేసీఆర్ గారి వైపు ప్రజలందరూ చూస్తున్నారని ఓ పక్కన చూస్తున్నప్పుడు ఎందుకు ఎన్నికలకు ముందే ప్రజాక్షేత్రంలో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నారో వాళ్ళకు కూడా సమాధానం. రెండోది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 1.5 years దాటుతాం. సో ఇక్కడ మేధావులు ఉద్యోగులు అంటే మనకు ప్రధానంగా చూస్తే నిరుద్యోగులు, పట్టభద్రులకు సంబంధించేమో నిరుద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించేమో ఉపాధ్యాయులు, మేధావులు ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వం మీద తమ వ్యతిరేకతను స్పష్టంగా చాటుకున్నట్టు మనకి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో రిజల్ట్ మనకి స్పష్టం చేస్తాం. దానిలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం వెళ్ళకపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 3 సభల్లో పాల్గొన్నారు. తర్వాత 7 మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మోహరించారు. అధికారం కొంత ప్రభావితం చేస్తానికి కూడా అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్కన బీజేపీ ఏమో ఉత్సాహంతో ముందే జనవరిలోనే జనవరి 10వ తారీఖే అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి. వాళ్ళు ముందుగా ప్రణాళికలు తీసుకొని ఓటర్లను కలుసుకొని ఆత్మీయ సదస్సులు కానీ ర్యాలీలు కానీ అన్ని పెట్టారు. వాళ్ళు ఒక ఎన్నికల్లో గెలవాలనే ఒక తపనతో ఒక ప్రత్యేక వ్యూహం అమలు చేసిన పరిస్థితి అక్కడ ఉంది. వేరే అక్కడ ఇంకోటి ఏంటంటే అటు బండి సంజయ్ గారు కానీ ధర్మపురి సంజయ్ గారు కానీ ఉన్నారు కదా, ఇద్దరు కూడా వాళ్ళు అనుసరించిన వ్యూహాలు అక్కడ ఆల్రెడీ ఎంపీలుగా ఉండటం వాళ్ళు కలిసి వచ్చే అంశం. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే తాను పోటీ చేయట్లేదు అంటుందో వాళ్ళకి సంబంధించిన నేతలందరినీ కూడా వాళ్ళు కలవటం, వాళ్ళు మద్దతు కోరటం, ఆ విధంగా విజయం సాధించిన పరిస్థితిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేశారు. బీఆర్ఎస్ ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా కొంత వాళ్ళ లీడర్స్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి బీజేపీతో ఒప్పుకో తీరాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అక్కడికి వెళ్ళి ఒక ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ముఖ్యమంత్రి, మేము ఈ ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా మాకేమీ పోదు, ఓడిపోతే కనుక మీకే ఇబ్బంది అయిద్దని చెప్పడం కూడా అది కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన ఓటమిని ఖాయం చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఓటమి దిశగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళలో ఉత్సాహం నింపి కేడర్ని ఎన్నికల్లో విజయం సాధించేలాగా వాళ్ళ మాటలు ఉండాలి, కానీ వాళ్ళని నిరాశ నిస్పృహలు గురి చేసేలాగా ఉండకూడదు. సో అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రకటించడం కూడా ముందుగా ఓటమిని ఒప్పుకున్నట్టు పరిస్థితి అయిపోయింది. సో బీజేపీ అల్టిమేట్ గా చూసినట్టయితే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో కానీ లేకపోతే ఎన్నికల వ్యూహాల్లో కానీ సరైన పరిణితి కనపరచడమే ఆ 2 స్థానాల్లో గెలవడానికి కారణం. ఇంకోటి, ఇక్కడ ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు రూపంలో ఎదుర్కొంటుంది, సరే ఆయన సస్పెండ్ చేశారు. బీసీ వాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి
బయలుదేరింది. అవును. అది బయలుదేరినప్పుడు ప్రసన్న హరికృష్ణ గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు గెలుపు కుర్రాలు ఎవరు ఏంటి అనేది ఓ పక్కన బీసీలకి ప్రయారిటీ ఇచ్చినట్టు ప్రసన్న హరికృష్ణ గారిని కనుక అభ్యర్థిగా నిల్చోబెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు విధాల ఉపయోగపడేది. సో ఆ దిశగా ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేయడంలో ఫెయిల్ అయిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ గారు నుంచొని ఉంటే గనక ఆయన విజయం సాధించడం ఖాయమైపోయేది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఓ పక్కన బీసీలకు కూడా మేము ప్రయారిటీ ఇస్తున్నామని ఒక కౌంటర్ ఇచ్చే ప్రజల్లోకి స్టేట్మెంట్ తీసుకెళ్లే కరెక్ట్ గా అవకాశం ఎల్లు కూడా ఉండేది. ఉండేది. అవును, ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున ఎల్లు ఉండేది. రైట్. సో ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం కూడా ఏం చెప్తున్నారు, బీసీ 29లో కనుక 29లో బీసీలు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నికల ఫలితాలే నాంది. బీసీలు కనుక ఈ ఐకమత్యంగా ఉంటే గనక ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధించవచ్చు అనేది వాళ్ళు దీంతో రుజువైందని చెప్పేసి కూడా వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా నష్టపోతుంది. రెండోది ఇక్కడ ఖమ్మంలో కూడా చూసినట్లయితే పిఆర్టీ ఒక విజయం సాధించింది. ఇప్పుడు మన ఖమ్మంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో చూసినప్పుడు ఎంత బలంగా ఉందో ఈ ఎన్నికలకు సంబంధించి, అంటే అది ఉద్యోగులకి సంబంధించిన అయినప్పటికీ కూడా, ఉపాధ్యాయులకు సంబంధించిన అయినప్పటికీ కూడా వాళ్ళని ఆకట్టుకోవడంలో కానీ వాళ్ళకి సంబంధించిన ప్రయోజనాలు నెరవేర్చడంలో విఫలమైందనే దీన్ని ఈ ఎన్నికలు మొత్తంగా రుజువు చేసింది. టోటల్ గా కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్ని పరీక్షగా మారింది. రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఓ పక్కన ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది వారి పరిపాలన పట్ల. రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీలోనే కొంత గ్రూపులు బయలుదేరాయి, మళ్ళీ కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు. సో ఇవన్నీ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ద్వారా కొంత బలహీనపడే అవకాశాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. రానున్న కాలంలో దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారనే చూడాలి. రైట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్.